త్వరలో తెలంగాణకు 3 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ వస్తాయని అంటున్నారు రైల్వే అధికారులు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం 5,454 కోట్లను కేటాయించిందని వివరించారు ఎస్సీఆర్ సిపిఆర్ఓ శ్రీధర్. హై స్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే సిటీ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై నగరాలకు 3.5 గంటల్లోనే వెళ్లవచ్చునని అంటున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్తుందని అంటున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. బడ్జెట్కి సంబంధించి భారీగా తెలంగాణకు నిధులు కేటాయించారు. త్వరలో ఇటు హైదరాబాద్ కేంద్రంగా చెన్నై, బెంగళూరు, పూణేకు హై స్పీడ్ రైళ్లను ప్రకటించారు. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు ఇప్పటి వరకు డిపిఆర్లకు సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, కేంద్ర ప్రభుత్వం భారీగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయించింది కదా, ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టులు హై స్పీడ్ ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్ ఏముంది సార్? ఈ 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఏదైతే హైదరాబాద్ నుంచి రాబోతూ ఉన్నాయో వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వీటిని అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ అంటే పట్టాలెక్కేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్ట్స్, అంటే నార్మల్ ప్యారలెన్స్లో బుల్లెట్ ట్రైన్ అంటాము. ప్రస్తుతానికి అహ్మదాబాద్, ముంబై మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాంతో పాటు అడిషనల్గా 7 రైల్వే కారిడార్స్ని అనౌన్స్ చేయడం జరిగింది బడ్జెట్లో. అందులో భాగంగా 3 ప్రాజెక్ట్స్ తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా అహ్మదాబాద్, ముంబై తరహాలోనే 350 కిలోమీటర్ల డిజైన్ స్పీడ్స్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎలివేటెడ్గా వస్తాయి. ఎట్లాగైతే ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్ట్ వస్తుందో అలాగే మన నార్మల్ మెట్రో ప్రాజెక్ట్స్ ఉంటాయో ఎలివేటెడ్గా, ఈ ప్రాజెక్ట్స్ కూడా ఎలివేటెడ్ అవుతాయి. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ కావచ్చు, లేకపోతే ఎన్ రూట్లో ట్రాక్ కన్స్ట్రక్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు, ల్యాండ్ అక్విజిషన్స్ అవన్నిటిని కూడా మినిమైజ్ చేసేందుకు కంప్లీట్గా ప్రాజెక్ట్ని ఎలివేటెడ్గా కట్టబోతూ ఉన్నారు. ఈ 3 ఏవైతే ఉన్నాయో చెన్నై, బెంగళూరు, పూణే నుంచి వచ్చే ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఒక చోట నియర్ బై శంషాబాద్ ఏరియాలో కలిసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి ఈ 3 దశలుగా ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్స్ వెళ్తాయి. సార్, ఇది హై స్పీడ్ రైల్ అంటే మన ఇండియన్ ల్యాండ్ కావచ్చు, ఎట్లా దీన్ని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది సార్? ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? అదే అయితే ఈ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే అంటే హై ఇన్వెస్ట్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇది హై స్పీడ్ రైల్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, కంప్లీట్గా ఎలివేటెడ్ అవ్వడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఉండబోతూ ఉంది. అయితే దీన్ని ల్యాండ్ ఎక్విజిషన్ దృష్ట్యా, లేదంటే రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ ఇవన్నిటిని కూడా అంటే మినిమైజ్ చేసేందుకు ఎలివేటెడ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. టెక్నాలజీ కంప్లీట్గా ఫస్ట్ టైం మనం ముంబై, అహ్మదాబాద్లో ఈ ఎక్స్పీరియన్స్ అయ్యాము ఈ ప్రాజెక్ట్ వల్ల. సో జాపనీస్ టెక్నాలజీ కూడా దీంట్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే ఇండియన్ రైల్వే ఇంజనీర్స్ కావచ్చు, దానికి సంబంధించిన సిబ్బంది దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముంబై, అహ్మదాబాద్, దాంట్లో గడించిన అనుభవం వల్ల, అపారమైన అనుభవం రావడం వల్ల ఆ టెక్నాలజికల్ నోహౌ కావచ్చు, సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, బ్రిడ్జ్ డిజైనింగ్ కావచ్చు, స్టేషన్ డిజైనింగ్ కావచ్చు, అన్ని రకాలుగా చాలా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు రాబోయే ఈ రైల్వే హై స్పీడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటిని ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా, అంటే ముందు ప్రాజెక్టులా కాకుండా ఇంకా ఫాస్ట్గా చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. సార్, ముఖ్యంగా తెలంగాణ కేంద్రంగా, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఇటు బాంబే కావచ్చు, చెన్నై, బెంగళూరుకి కనెక్టివిటీ రాబోతుంది కదా, అయితే ఈ హై స్పీడ్ రైళ్ల వల్ల ఎంత వరకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది, ఎంత టైం పడుతుంది సార్ ఇప్పుడు ఈ హై స్పీడ్ ట్రైన్లో ట్రావెల్ చేసేవారికి? అదే అంటే ఇది దాదాపు 350 కిలోమీటర్ల స్పీడ్తో రన్ చేస్తుంటుంది కాబట్టి చాలా స్పీడ్గానే కనెక్టివిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే హైదరాబాద్, పూణే దాదాపు 600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. దాదాపు 10-12 గంటల టైం ప్రస్తుతానికి ట్రైన్ జర్నీ టైం పడుతుంది. సో అది దాదాపు 2 గంటల టైంలోనే చేరుకోవచ్చు. అలాగే బెంగళూరుకు సంబంధించి 1:55 నిమిషాల్లో, అలాగే చెన్నై వచ్చేసి 2 గంటల 55 నిమిషాల్లో చేరుకునేందుకు అవకాశం ఉంది. దాదాపు 2 గంటలు 3 గంటల వ్యవధిలో ఇంత డిస్టెన్స్ని చేరేందుకు అవకాశం ఉంటుంది.
సార్ ఇప్పటికే వందే భారత్ లాంటి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. అయితే డిమాండ్ ఎట్లా ఉంది సార్? ఫ్యూచర్లో ఈ హై స్పీడ్ ట్రైన్స్కి అంత అఫోర్డ్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే విమాన ఛార్జీలు విమానంలో వెళ్ళినంత తక్కువ టైంలోనే వెళ్ళే అవకాశం ఉండే కనిపిస్తుంది కదా. ఛార్జెస్ సంబంధించి ఇది సామాన్యులకు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు అఫోర్డ్ చేసేలా ఉంటాయా? డెఫినెట్లీ ఇప్పుడు మనకు వందే భారత్ ట్రైన్స్ వచ్చినప్పుడు కూడా ఈ అఫోర్డబిలిటీ ఇష్యూ పైన చాలా డిస్కషన్ జరిగాయి. ఎందుకంటే ప్రస్తుతానికి రైల్వే ఏదైతే ఉందో ప్రస్తుతానికి నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు, సబర్బన్ ట్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సబ్సిడైజ్డ్ రేట్లో టికెట్లు అందుబాటు ధరలో ఉంటాయి. సో వందే భారత్ ట్రైన్స్ వచ్చినప్పుడు కూడా ఆ డౌట్స్ రేజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం గమనిస్తే వందే భారత్ ఇప్పుడు తిరుపతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, దాంట్లో ఈవెన్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వెళ్ళినా కూడా 1800 2000 టికెట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా 100% ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉన్నాయి. అలాగే వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ మధ్య గౌహటి హౌడా మధ్యలో స్టార్ట్ అయ్యింది. అది కూడా దాదాపు ఒక థర్డ్ ఏసీ ట్రైన్ వచ్చేసి 2500 టికెట్ ఉంది. అలాగే ఫస్ట్ ఏసీ 3500 వరకు ఉంది. సో ఇది స్టార్ట్ అయిన ఇప్పుడు చూస్తూ ఉంటే ఇది కూడా దాదాపు 100% ఆక్యుపెన్సీతో ఆ ట్రైన్ కూడా రన్ అవుతుంది. సో డెఫినెట్లీగా అఫోర్డబిలిటీ చాలా పెరిగింది. ప్రజలకి, ప్రయాణికులకి అవసరం దృష్ట్యా అంటే ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం దృష్ట్యా ఉంటే డెఫినెట్గా అఫోర్డబుల్గా ఉంటుంది. అలాగే ఇది అంటే మనం గమనిస్తే ఇండియా కూడా చాలా హైలీ డెవలపింగ్ కంట్రీ, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంట్రీ. కాబట్టి ఈ అఫోర్డబిలిటీ ఇష్యూస్ రాదు. 140 కోట్ల జనాభా ఉన్నారు. సో డెవలప్మెంట్ ఎంతో ఉంది. కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా హై స్పీడ్ రైల్ కూడా అందరూ అంటే పూర్తి స్థాయిలో ఆక్యుపెన్సీ కూడా ఉండబోతూ ఉందని భావిస్తూ ఉన్నాం. ఓవరాల్గా అయితే ఈసారి కేంద్రం ప్రకటించిన రైల్వే బడ్జెట్లో తెలంగాణకు పెద్దపీట వేశారు. దాదాపు 3 హై స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇవి దాదాపు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ట్రైన్స్ కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, డిపిఆర్ల సిద్ధం చేసేందుకు మరో 2-3 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.